హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి సెవెంత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించి బిట్స్ అనేవి చెప్పడం జరుగుతుంది లెసన్ వైజ్. ఓన్లీ తెలుగు టెక్స్ట్ బుక్ మాత్రమే చెప్తున్నానండి. అలాగే దీని ముందు థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ తెలుగు టెక్స్ట్ బుక్లు అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. అన్నీ కూడా లెసన్ వైజ్ అన్నీ చెప్పడం జరిగిందండి. చాలా వీడియోస్ వచ్చాయి. ఒకసారి చెక్ చేయండి ఛానల్ని. అలాగే ఇప్పుడు సెవెంత్ క్లాస్ అవుతుందండి ప్రజెంట్. ఇది అయిన వెంటనే సెవెంత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అయిన వెంటనే మనమేమో ఎయిత్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అనేది చెప్పడం జరుగుతుంది. తర్వాత నైన్త్ అలా చెప్పడం జరుగుతుందండి. ఇది అయిన వెంటనే తెలుగు అయిన వెంటనే మనము తెలుగు మెథడాలజీ అని చెప్పుకుంటాం. తర్వాత వేరే సబ్జెక్ట్కి వెళ్ళడం జరుగుతుందండి. తెలుగు మొత్తం మెథడాలజీ కంటెంట్ అయ్యాక వేరే సబ్జెక్ట్కి వెళ్ళడం జరుగుతుంది. అలాగే కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ఈ ఛానల్లో ప్లేలిస్ట్ అనేది ఉందండి. అది జీడిఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అనేది ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే మీకు అన్ని బిట్స్ అందులో డిఎస్సికి సంబంధించి ఉంటాయండి. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, మన టాపిక్లోకి వెళ్తే చూడండి. మనకి ఇక్కడ ఈ లెసన్ నేను చెప్పుకున్నామండి. నిజం నిజం అనే లెసను. ఇది నేను చెప్పేసాను ఇదంతా. కాకపోతే ఒకసారి నేను చెప్తున్నాను చూడండి. ఇతివృత్తం ఏంటి? నిజం నిజం పాఠం యొక్క ఇతివృత్తం ఏంటంటే పిల్లల ప్రవర్తన, మానవ సంబంధాలు. ప్రక్రియ ఏంటంటే కథ అండి. ఇది నేను చెప్పుకున్నా, జస్ట్ చదివేస్తాను. ప్రతి మనిషి మంచి అలవాట్లతో నీతి మార్గంలో నడవాలి. తద్వారా జీవితంలో గొప్ప వ్యక్తులుగా ఎదుగుతూ సమాజ అభివృద్ధికి పాటుపడతారు. అందువల్ల మనిషికి ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు పొందినా నీతి మార్గం నడవాలని, అబద్ధాలు చెప్పకూడదని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠం నిజం నిజం పాఠం యొక్క ఉద్దేశం అండి. ఇవి నేను చెప్పేస్తాను, జస్ట్ మనకి చెప్పడం జరుగుతుంది. అలాగే కొన్ని ఇక్కడ మన పదాలు ఇచ్చారు. ఈరోజు మనం ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ పదాలు ఇచ్చారు, దాన్ని ఎడదీస్తాం ఎలా అనేది. చూడండి, ఫస్ట్ ఇది వసుదైక అండి. వసుదైక, వసుధ ప్లస్ ఏక. వసుధలో మనకి ఇక్కడ ఏమొచ్చింది? చివర ఆ శబ్దం అనేది వచ్చింది. తర్వాత ఏకాలో ఏ. ఆ ప్లస్ ఏ ఏటైందంటే మనకి ఇక్కడ ఐ రావడం జరిగింది. అలాగే చూడండి, దేవైశ్వర్యం, దేవైశ్వర్యం, దేవ. దేవాలో మనకి చివర ఏ వచ్చిందండి? ఆ శబ్దం వచ్చింది. అలాగే ఐశ్వర్యంలో ఐ మొదటి అక్షరం. ఈ రెండు మనకు కలిపితే ఆ ప్లస్ ఐ కలిపితే మనకి ఇక్కడ ఐ రావడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, మూడోది పాపౌగము. పాప, పాప చివర మనకి ఆ శబ్దం వచ్చింది. తర్వాత ఓ అండి. రెండో పదానికి మొదటి అక్షరం ఓ వచ్చింది. కాబట్టి ఆ ప్లస్ ఓ కలిపితే మనకి ఇక్కడ ఔ అనేది రావడం జరిగింది. ఆ ప్లస్ ఓ కలిపితే మనకి ఔ అనేది రావడం జరుగుతుంది. తర్వాత నాలుగో చూడండి, దేశ ఔన్నత్యం. దేశ చివర మనకి మొదటి పదం చివర ఆ శబ్దం వచ్చింది. అలాగే ఔన్నత్యంలో ఔ. ఆ ప్లస్ ఔ కలిపితే మనకి ఔ వచ్చింది. ఇక్కడ చూడండి, ఆ ప్లస్ ఏ కలిపితే ఆ ప్లస్ ఏ కలిపితే ఐ వచ్చిందండి. ఆ ప్లస్ ఐ కలిపిన మనకి ఐఏ వచ్చింది. ఆ ప్లస్ ఓ ఓ కలిపితే మనకి ఔ వచ్చింది. ఆ ప్లస్ ఔ కలిపిన మనకి ఔ వచ్చింది. మనకి ఇది దేనికి సంబంధించిందని మనం చూసుకుందాం. చూడండి, పై పదాలు విడదీసినప్పుడు ప్రతి పదంలోనూ పూర్వపదం చివర పూర్వపదం ఆ ఆకారం ఉంది. మనం ఇప్పుడు చూసాం. పూర్వపదం అంటే మొదటి పదం అండి. మొదటి పదం చివర ఏటొచ్చింది? మనకి ఆ వచ్చింది. అలాగే పరస్వరం. పరస్వరం అంటే మనకి ఏంటి? రెండో పదం. పరపదంలో మొదటి అక్షరం స్థానంలో వరుసగా ఏ, ఐ, ఓ, ఔలు ఉన్నాయి. ఏ ఉంది, ఐ ఉంది, ఓ ఉంది, ఔలు ఉన్నాయి. ఇలా ఆ అకారానికి ఏ ఐలు కలిసినప్పుడు ఐ వచ్చింది. ఏ ఐలు కలిసినప్పుడు ఏమొచ్చింది? మనకి ఇక్కడ ఐ వచ్చింది. అకారానికి ఓ ఔలు కలిసినప్పుడు ఔ వచ్చింది. దీనిని వృద్ధి సంధి అంటాం. ఈ పదాలను దేనికి సంబంధించిందండి? వృద్ధి సంధికి సంబంధించి. అయితే ఐ ఔలను వృద్ధులు అంటాము. ఐ ఔలను మనం ఏమంటామంటే వృద్ధులు అని అంటాం. వీటితో ఏర్పడే సంధి వృద్ధి సంధి. అకారానికి ఏ ఐలు పరమైనప్పుడు ఐకారము, అకారానికి ఓ ఔలు పరమైన ఔకారం ఏకాదేశమగుడు. ఇవన్నీ కూడా మనకు వృద్ధి సంధికి సంబంధించి. మరొకసారి చదివేస్తాను చూడండి. పై పదాలు విడదీసినప్పుడు ప్రతి పదంలో పూర్వపదం చివర ఆ అకారం ఉంది. అలాగే పరపదంలో మొదటి అక్షరం స్థానంలో వరుసగా ఏ, ఐ, ఓ, ఓ ఔలు ఉన్నాయి. అలా
అకారానికి ఏ ఐలు కలిసినప్పుడు ఐ వచ్చింది. అకారానికి ఓ అవులు వచ్చినప్పుడు అవు వచ్చింది. దీనినే వృద్ధి సంధి అంటాము. ఐ అవులను ఏమంటామండి? వృద్ధులు అంటామండి. అలాగే వీటితో ఏర్పడే సంధి వృద్ధి సంధి. అకారానికి ఏ ఐలు పరమైనప్పుడు ఐకారము, అకారానికి ఓ అవులు పరమైనప్పుడు ఔకారం, ఏకాదేశం అగును. ఇవన్నీ వృద్ధి సంధికి సంబంధించి. అలాగే మనకి ఇక్కడ చూడండి, కొన్ని పదాలు విడదీసి సందులను గుర్తించండి. ఇక్కడ చూడండి, ఒక పదాన్ని విడదీసి అది ఏ సందో మనం చెప్పాలి. చూడండి, కిరీటాకృతి. ఫస్ట్ పదం ఏంటండి? కిరీటాకృతి. కిరీట ప్లస్ ఆకృతి, ఇది మనకు సవరణ దేశ సంధి అవుతుందండి. కిరీట ప్లస్ ఆకృతి, కిరీటాకృతి అనే పదం మనకి ఇక్కడ సవరణ దీర్ఘ సంధి అనేది అవుతుంది. నెక్స్ట్ మహేష. మహా ప్లస్ ఈశ, ఇది గుణసంధి అవుతుందండి. మహా ప్లస్ ఈశ గుణసంధి అవుతుంది. అభ్యుదయం. అభి ప్లస్ ఉదయం యనాదేశ సంధి అవుతుంది. ఇక్కడ చూడండి, ఇవి ఇలాంటివి మనకి టెక్స్ట్ బుక్లోకి సంబంధించినవి కాబట్టి మనకు ఖచ్చితంగా బిట్స్ అనేవి వస్తున్నాయండి. ఇలాంటి పదాలు మీరు ఒకసారి రాసుకోండి. సూర్యోదయం. సూర్య ప్లస్ ఉదయం గుణసంధి. సూర్య ప్లస్ ఉదయం సూర్యోదయం, కాబట్టి మనకి గుణసంధి అవుతుంది. మహౌషధం. మహౌషధం అండి. మహా ప్లస్ ఔషధం వృద్ధి సంధి అవుతుంది. మహా ప్లస్ ఔషధం మహౌషధం, ఇది వృద్ధి సంధి. చూడండి మనకి ఇక్కడ. నెక్స్ట్ ఆరో చూడండి, లోకైక. లోక ప్లస్ ఏక, ఇది వృద్ధి సంధి. లోక ప్లస్ ఏక మనం ముందే చెప్పుకున్నాం కాబట్టి మనకి చివర మొదటి పదానికి ఆ అకారం అనేది రావడం జరుగుతుంది. నిఖిలైశ్వర్యం. ఏడోది ఏంటంటే నిఖిల ఐశ్వర్యం. నిఖిల ప్లస్ ఐశ్వర్యం, ఇది కూడా మనకి వృద్ధి సంధి. నిఖిల ఆ అనేది ఇక్కడ రావడం వస్తుంది మొదటి పదం. నెక్స్ట్ భాషౌన్నత్యం. ఏంటండి? భాషౌన్నత్యం. భాష ప్లస్ ఔన్నత్యం, ఇది కూడా మనకి వృద్ధి సంధి అవుతుంది. ఇక్కడ మనం ముందు చదువుకున్న అవులు, ఇక్కడ మనకి ఏమవుతుంది? అవులు అనేవి వృద్ధులు కాబట్టి మనకి పరపదంలో మనకి అవు వచ్చిందంటే ఖచ్చితంగా అవి మనకి వృద్ధి సంధి అవుతుంది. నెక్స్ట్ లఘుత్తరం. లఘు ప్లస్ ఉత్తరం, ఇది సవర్ణ దీర్ఘ సంధి. లఘు ప్లస్ ఉత్తరం లఘుత్తరం, కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. తర్వాత గిరీంద్రం. గిరి ప్లస్ ఇంద్రం, ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ మనకు చూడండి, అణ్వస్త్రం. అణు ప్లస్ అస్త్రం, ఇది కూడా యనాదేశ సంధి అవుతుంది. మళ్ళీ ఒకసారి మనం చూద్దామండి ఈ బిట్స్ అని. కిరీటాకృతి. కిరీట ప్లస్ ఆకృతి సవర్ణ దీర్ఘ సంధి. మహేష. మహా ప్లస్ ఈశ గుణసంధి అండి. అభ్యుదయం. అభి ప్లస్ ఉదయం, ఇది యనాదేశ సంధి అవుతుంది. సూర్యోదయం. సూర్య ప్లస్ ఉదయం సూర్యోదయం అంటే గుణసంధి అండి. మహౌషధం. మహా ప్లస్ ఔషధం, ఇది వృద్ధి సంధి అవుతుంది. నెక్స్ట్ లోకైక. లోక ప్లస్ ఏక లోక ప్లస్ ఏక, ఇది కూడా మనకి వృద్ధి సంధి అవుతుంది. నిఖిలేశ్వరం. నిఖిల ప్లస్ ఐశ్వర్యం. నిఖిల ఐశ్వర్యం అంటే వృద్ధి సంధి అవుతుంది. భాషౌన్నత్యం. భాష ప్లస్ ఔన్నత్యం, ఇది కూడా మనకి వృద్ధి సంధి కింద వస్తుంది. లఘుత్తరం. లఘు ప్లస్ ఉత్తరం లఘుత్తరం, ఇది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. గిరీంద్ర. గిరి ప్లస్ ఇంద్ర, ఇది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. అలాగే మనకు అణ్వస్త్రం. అణు ప్లస్ అస్త్రం అణ్వస్త్రం, ఇది మనకి యనాదేశ సంధి. ఇవన్నీ కూడా మనకి టెక్స్ట్ బుక్లోనే కాబట్టి ఈ పదాల్లో ఖచ్చితంగా మనకి బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు చూడండి, బిట్స్ ఇచ్చారు దీనికి సంబంధించి. నిజం నిజం పాఠకు సంబంధించి. నిజం నిజం కథ మునిమాణిక్యం వారు రచించిన ఈ కథా సంపుటిలోనిది. ఏ కథా సంపుటిలోనిది? నిజం నిజం అనే కథ మునిమాణిక్యం వారు రచించిన ఈ కథ ఏ సంపుటిలో అన్నారు? చూడండి, కాంతం కథలు, మేరీ కహాని, దాంపత్య ఉపనిషత్తు, తెలుగు హాస్యం. ఈ నాలుగింట్లో మనకి ఏంటి కరెక్ట్ అవుతుందంటే మనకి తెలుగు హాస్యం అండి. మనకి తెలుగు హాస్యం అనేది నిజం నిజం కథ అనేది తెలుగు హాస్య సంపుటిలో ఉందండి. నెక్స్ట్ మనకు చూడండి, మునిమాణిక్యం రచించిన సిద్ధాంత గ్రంథం ఏది? మునిమాణిక్యం రచించిన సిద్ధాంత గ్రంథం ఏదన్నాడండి తెలుగులో? తెలుగు హాస్యం, కాంతం కథలు, మన హాస్యం, కాంతం కాపురం ఏంటని అడుగుతున్నారండి. మనకి ఈ నాలుగింట్లో మనకి ఆప్షన్ 3 అండి. మన హాస్యం అండి. మన హాస్యం. మునిమాణిక్యం రచించిన సిద్ధాంత గ్రంథం ఏంటంటే మన హాస్యం. నెక్స్ట్ మనకు చూడండి, పిల్లల ప్రవర్తన మానవ సంబంధాలు ఇతివృత్తం గల పాఠం ఏంటి? పిల్లల ప్రవర్తన మానవ సంబంధాలు ఇతివృత్తం గల పాఠం ఏది? శిల్పి, నిజం నిజం, ఆలోచన, జానపద కళలు.
ఈ నాలుగింట్లో ఏంటని అడుగుతున్నారు. మనకు అక్కడ ఆప్షన్ 2 అండి. నిజం నిజం. పిల్లల ప్రవర్తన, మానవ సంబంధాలు ఇతివృత్తం గల పాఠం నిజం నిజం అండి. నెక్స్ట్ నిజం నిజం కథలో బాలుని పాత్ర పేరు ఏంటి? చూడండి ఇలాంటివి కూడా అడుగుతూ ఉంటారు. నిజం నిజం కథలో బాలుని పాత్ర పేరు ఏంటి? శ్రీను, రాము, కృష్ణుడు, రాఘవ. ఆ బాలుని యొక్క పేరు ఏంటని అడుగుతున్నా. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. శ్రీను అండి. నిజం నిజం కథలో బాలుని పాత్ర పేరు శ్రీను. నెక్స్ట్ మనకు చూడండి. శ్రీను వీరి యొక్క కుమారుడు. శ్రీను ఎవరి యొక్క కుమారుడు? రంగయ్య, రామయ్య, రచయిత, సీతయ్య. ఎవరి యొక్క కుమారుడు శ్రీను అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. రంగయ్య యొక్క కొడుకు శ్రీను అండి. నెక్స్ట్ మనకు చూడండి. రంగయ్య రచయితల మధ్య సంబంధం ఏంటి? రంగయ్య రచయితల మధ్య సంబంధం ఏంటి? బంధుత్వం, ఇరుగు పొరుగు, స్నేహం, ఉద్యోగం. ఏంటి వీళ్ళిద్దరి మధ్య సంబంధం అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. స్నేహం అండి. రంగయ్య రచయితల మధ్య సంబంధం ఏంటి? స్నేహం. నెక్స్ట్ 7 చూడండి. మనిషికి ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు పొందినా నీతి మార్గంలో నడవాలని, అబద్ధాలు చెప్పకూడదని తెలియజెప్పే పాఠం ఏంటి? మనిషికి ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని నష్టాలు పొందినా నీతి మార్గంలో నడవాలని, అబద్ధాలు చెప్పకూడదని తెలియజెప్పే పాఠం ఏది? స్త్రీలు పొంగిన జీవగడ్డ, అతిథి మర్యాద, ఆలోచన, నిజం నిజం. ఏంటి చెప్పకూడని తెలియచెప్పే పాఠం ఏంటి? అబద్ధాలు చెప్పకూడదు, నీతి మార్గంలో నడవాలి, ఎన్ని కష్టాలు పొందినా నీతి మార్గంలో నడవాలి, మనిషికి ఎన్ని కష్టాలు ఎదురైనా మనం నీతి మార్గంలో నడవాలని చెప్పే పాఠం ఏ పాఠం చెప్తుందని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. నిజం నిజం. నిజం నిజం అనేది చెప్తుంది. నిజం నిజం అనే పాఠం. నెక్స్ట్ కుర్రవాడిని బాగు చేసే బాధ్యత నీదిరా అబ్బాయి అని వీరు అన్నారు. ఎవరితో ఎవరన్నారు? కుర్రవాడిని బాగు చేసే బాధ్యత నీది అన్నది ఎవరితో అన్నారన్నాడు. కృష్ణుని తండ్రి మాస్టార్తో, శ్రీను తండ్రి రచయితతో, తోటమాలతో పుష్పపిన్ని, రచిత్తో శ్రీను బామ్మ. ఎవరు అన్నారు ఈ మాటలను అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. శ్రీను తండ్రి రచయితతో అన్నాడు. ఏమని? కుర్రవాడిని బాగు చేసే బాధ్యత నీదరని శ్రీను తండ్రి రచయితతో అన్నారు. రచయిత దగ్గర ఉన్నప్పుడు శ్రీని వయసు ఎంత? 11 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 13 సంవత్సరాలు, 14 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. 11 సంవత్సరాలు అండి. రచయిత దగ్గర ఉన్నప్పుడు శ్రీని వయసు 11 సంవత్సరాలు. నెక్స్ట్ మనకు చూడండి. 10. నాయన శ్రీను జున్ను తినకుండా వెడుతున్నావని బాధపడింది ఎవరు? శ్రీను అమ్మ, శ్రీను బామ్మ, రచయిత భార్య, సీతయ్య తల్లి. ఎవరు బాధపడ్డారని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. శ్రీను అమ్మ అన్నది. నాయన శ్రీను జున్ను తినకుండా వెళుతున్నావని శ్రీను అమ్మ అనడం జరిగింది. నెక్స్ట్ మనకు చూడండి. తెప్పరిల్లు అనే పదానికి అర్థం ఏంటి? కోలుకొను, భయపడు, తెలివి తప్పు, మూర్ఛ. ఏంటి తెప్పరిల్లు అంటే ఏంటి అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. కోలుకొను. తెప్పరిల్లు అనే పదానికి అర్థం ఏంటంటే కోలుకొను. నెక్స్ట్ మనకి చూడండి ఇక్కడ సంఘటనలు సరైన క్రమంలో అమర్చండి. ఈ సంఘటనలు మనము వరుస క్రమంలో అమర్చాలి. చూడండి. ఫస్ట్ది బుర్రుమంటూ బస్సు వెళ్ళిపోయింది. ఆ రోజు సాయంత్రమే బజార్లో హఠాత్తుగా మా రంగయ్య కనబడ్డాడు. ఈ సెలవులు 4 రోజులు ఇంటి దగ్గర ఉండి వస్తాను మామయ్య. తర్వాత సీను అబద్ధం ఆడాడు. ఇవి కూడా మన సరైన క్రమంలో అమర్చండి అంటున్నాడండి. మనకి ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఆప్షన్ 3 అండి. ఆప్షన్ 3 ఫస్ట్ది ఏంటి? ఈ సెలవు 4 రోజులు ఇంటి దగ్గర ఉండి వస్తాను మామయ్య. నెక్స్ట్ ఆ రోజు సాయంత్రమే బజార్లో హఠాత్తుగా మా రంగయ్య కనబడ్డాడు. నెక్స్ట్ ఏంటి? సీను అబద్ధం ఆడాడు. బుర్రుమంటూ బస్సు వెళ్ళిపోయింది. ఇవి మనకి సరైన క్రమంలో అమర్చాలంటే మన టెక్స్ట్ బుక్లోనే కథ మొత్తం మనం చదవాలండి. నెక్స్ట్ ఈ సెలవు అనంతరం శ్రీను ఇంటికి వెళ్ళి ఆలస్యంగా వచ్చాడు. ఈ సెలవులు ఏ సెలవులు? దసరా సెలవులు, సంక్రాంతి సెలవులు, వేసవి సెలవులు, క్రిస్మస్ సెలవులు. ఏ సెలవులకి శ్రీను ఇంటికి ఆలస్యంగా వచ్చాడు అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. దసరా సెలవులకు శ్రీను
ఇంటికి వెళ్ళి ఆలస్యంగా వచ్చాడు. నెక్స్ట్ అబద్ధం ఆడకూడదని రచయిత శ్రీనుతో వీరి కథను ప్రస్తావించారు. అబద్ధం ఆడకూడదని శ్రీనుతో రచయిత ఈ కథను చెప్పాడు. ఏ కథ? శిబి చక్రవర్తి, ధర్మరాజు, రాముడు, హరిశ్చంద్రుడు ఎవరి యొక్క కథను చెప్పారు రచయిత శ్రీనుతో అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అండి. హరిశ్చంద్రుడు గురించి చెప్తున్నారు. అబద్ధం ఆడకూడదని హరిశ్చంద్ర కథను శ్రీనుకు చెప్పడం జరిగింది. నెక్స్ట్ శ్రీనుకు ఈ కారణంగా భయం వేసింది. ఏ కారణంగా? శ్రీనుకు ఈ క్రింది కారణం చేత అతనికి భయంగా వేసింది. ఏంటి? తండ్రి దగ్గర నుంచి ఉత్తరం తెమ్మన్నందుకు, డబ్బులు దొంగలించినందుకు, సీతయ్యతో స్నేహం చేసినందుకు, సెలవుల్లో ఎక్కువ రోజులు ఉన్నందుకు. దేనికి శ్రీను ఎక్కువగా భయపడుతున్నారని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. తండ్రి దగ్గర నుంచి ఉత్తరం తెమ్మన్నందుకు, తండ్రి దగ్గర నుంచి ఉత్తరం తెమ్మన్నందుకు శ్రీనుకు భయం వేసింది. నెక్స్ట్ మనం చూసుకుంటే 16 చూడండి. ప్రవర్తన అంటే అర్థం ఏంటి? ప్రవర్తన అంటే అర్థం ఏంటి? స్వభావం, నేర్పు, పాల్గొనడం, పనులు. ప్రవర్తన అంటే అర్థం ఏంటని అడుగుతున్నారు. ఈ 4 మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. స్వభావం. ప్రవర్తన అంటే దానికి అర్థం స్వభావం అండి. నెక్స్ట్ విషయం అనే అర్థం వచ్చే పదాన్ని గుర్తించండి. విషయం అనే అర్థం వచ్చే పదాన్ని గుర్తించమంటాను. హఠాత్తుగా, సంగతి, బాధ్యత, వితరణం. ఏంటి 4 అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఏమవుతుంది? ఆప్షన్ 2 అండి. సంగతి. విషయం అంటే ఏంటండి? సంగతి. విషయం అంటే సంగతి. నెక్స్ట్ మా మా ఆవిడిచ్చిన వెచ్చని కాఫీ తాగుతూ కూర్చున్నాను. ఈ వాక్యంలో ఏంటి చూడండి. మా ఆవిడిచ్చిన వెచ్చని కాఫీ తాగుతూ కూర్చున్నాను. ఈ వాక్యంలో ఏంటుంది? 4 నామవాచకాలు ఉన్నాయి. తర్వాత ఒక క్రియ, ఒక విశేషణం ఉన్నాయి. 2 క్రియలు, 2 విశేషణాలు ఉన్నాయి. ఒక విశేషణం, 3 క్రియలు ఉన్నాయి. ఈ వాక్యంలో ఏటేటి ఉన్నాయని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. చూడండి, ఒక విశేషణం వెచ్చని. చూడండి, వెచ్చని అనేది ఒక విశేషణం. 3 క్రియలు ఉన్నాయి చూడండి. మా ఆవిడిచ్చిన వెచ్చని కాఫీ తాగుతూ కూర్చున్నాను. మా ఆవిడిచ్చిన అనంత కాదు, ఇదొక క్రియ. తాగుతూ కూర్చున్నాను. ఇక్కడ 3 క్రియలు అనేవి మనకి ఇక్కడ రావడం జరిగింది. 3 క్రియలు అనేవి మనకి ఇక్కడ రావడం జరిగిందండి. నెక్స్ట్ మనకి చూడండి 19. క్రింది వాటిలో సరైన ప్రవచనాన్ని గుర్తించండి. మహేష్ అనే పదం గుణసంధి. గిరీంద్ర అనే పదం సవర్ణ దీర్ఘ సంధి. లోకాయిక అనే పదం యనాదేశ సంధి అని అడుగుతున్నారు. ఇవి ఏవి కరెక్ట్ అడుగుతున్నారు. ఇందులో మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. ఇవి అనేది మనకి ఇక్కడ సత్యమేనండి. ఏంటి? మహేష్ అనే పదం గుణసంధి. తర్వాత గిరీంద్ర అనే పదం సవర్ణ దీర్ఘ సంధి. ఇక్కడ ఈ అనేది అసత్యం అండి. లోకైక అనే పదం యనాదేశ సంధి కాదు. లోకైక. వృద్ధులు అని ఈ అక్షరాలను పేరు. వృద్ధులని ఏ అక్షరాలు అంటామని ముందు చదువుకున్నాము. ఏ అయ్య, ఐ అవ్వ, ఓ అవ్వ, ఈ ఉవ. ఏం చదువుకున్నామండి? వృద్ధులని వేటిని అంటాము అని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ముందే చదువుకున్నాం. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. ఐ అవుని మనం వృద్ధులు అని అంటాము. నెక్స్ట్ మనకు చూడండి, భాసౌన్యత్వం పదంలోని సంధి ఏది? భాసౌన్యత్వం పదంలోని సంధి ఏ సంధి ఉంది? సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి, యనాదేశ సంధి. ఏ సంధి ఉంది భాసౌన్యత్వంలోని అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. వృద్ధి సంధి. భాసౌన్యత్యం, భాష ప్లస్ ఔన్నత్యం, భాసౌన్యత్వం వృద్ధి సంధి కింద మనకి ఇక్కడ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మాతృ ప్లస్ రుణం, మాతృణం. ఈ 2 పదాలు కలవగా ఏర్పడి సంధి ఏది? మాతృ ప్లస్ రుణం ఏమవుతుంది? యనాదేశ సంధి, సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, వృద్ధి సంధి. ఏమవుతుంది అని అడుగుతున్నారండి.
మాతృ ప్లస్ రుణం అనే పదం ఏ సంధి కింద మనకి వస్తుంది అంటున్నారు. మనకి ఇక్కడ ఆప్షన్ 2 అండి. సవర్ణ దీర్ఘ సంధి మాతృణం, మాతృ ప్లస్ రుణం అనేది మనకి ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. నెక్స్ట్ నిఖిలైశ్వర్యం అనే సంధి పదంలో పూర్వ స్వరం ఏంటి? పూర్వ స్వరం అడిగాడండి. నిఖిలైశ్వర్యంలో అనే సంధి పదంలో పూర్వస్వరం, పరస్వరం కాదు పూర్వస్వరం. దానికి ఆ, ఐ, ఏ, ఓ ఏంటని అడుగుతున్నారండి. మనకి ఇక్కడ ఆప్షన్ 1 అండి. నిఖిల ప్లస్ ఐశ్వర్యం, నిఖిల ప్లస్ ఐశ్వర్యం కాబట్టి మనకి నిఖిల అంటే మనకి ఆ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఆ. నెక్స్ట్ సంస్కృత పదాలలో ఆకు ఏ పరంగా ఉంటే సంధి చేత వచ్చి అచ్చు ఏది? ఆకు ఏ పరంగా ఉంటే మనకి ఏటి వస్తుంది, ఏ అచ్చు అనేది వస్తుంది అడుగుతున్నారండి. ఔ, ఐ, తర్వాత ఐ, ఆవ్ ఏం వస్తుందని అడుగుతున్నారు. మనకి ఏ కరెక్ట్ అండి? ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అవుతుంది. ఆకు ఏ పరంగా ఉంటే మనకి ఏ అచ్చు వస్తుందంటే ఐ అండి. నెక్స్ట్ మనం చూడండి, దేశౌన్యత్వం పదంలోని పరస్వరం ఏది? పరస్వరం దేశౌన్యత్వంలోని పరస్వరం ఏది? ఆ, ఐ, ఔ, ఓ ఇందులో మనకి ఏది వస్తుందండి? మనకి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. పదంలో పరస్వరం అన్నాడు. మనకి దేశ ఔన్నత్యం, దేశ ప్లస్ ఔన్నత్యం ఔ, దేశ ప్లస్ ఔన్నత్యం మనకి క్రియేట్ అవుతుంది. అప్పుడు మనకు ఔ అనేది వచ్చింది. పరస్వరం పూర్వ కాదండి, పరస్వరం అడిగాడు కాబట్టి మనకి ఔ అనేది కరెక్ట్ అవుతుంది. ఇదండి ఈరోజు సంబంధించి బిట్స్ ఇవి. రేపు మళ్ళీ వేరే ఈ 7th క్లాస్ సంబంధించి మనం చెప్పుకుంటాము వేరే లెసను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, టేక్ కేర్. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి. ఓకే అండి, థ్యాంక్ యూ.